తెలుగు రాష్ట్రాల్లో ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు, విమర్శలు ప్రతి విమర్శలతో దూసుకుపోతున్న రాజకీయ నేతలు. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి పర్యటన, 2 స్థానాల నామినేషన్ల ర్యాలీలో పాల్గొననున్న సీఎం. కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సిబిఐ స్పెషల్ కోర్టు విచారణ. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఏపీలో మరో 9 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన. 3 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన టీడీపీ. మోడీ దెబ్బకు ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. విపక్షాలను బెదిరించేందుకు అధికారాన్ని వాడుకుంటున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. శ్రీశైలంలో ఇవాళ చంద్రబాబు ఎన్నికల ప్రచారం. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న టీడీపీ అధినేత. ఈ నెల 25న తెలంగాణలో అమిత్ షా పర్యటన. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న షా. వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు. ఇవాళ సీతారాముల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కర్నూలును వైసీపీ, టీడీపీ పట్టించుకోలేదన్న షర్మిల. రాంచీలో ఇండియా కూటమి మహా ర్యాలీ. మా శక్తిని మోడీ లాంటి వారెవరూ ఆపలేరన్న ఖర్గే. సుప్రీంకోర్టులో రామ్దేవ్ బాబాకు చుక్కెదురు. పతంజలి యోగ్ పీఠ్ ట్రస్ట్ 4.5 కోట్లు చెల్లించాల్సిందే అన్న సర్వోన్నత న్యాయస్థానం. బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడం మంచి పరిణామమన్న మెగాస్టార్. సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ను గెలిపించాలని చిరంజీవి పిలుపు. ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు. మొదటి, రెండో సంవత్సరం ఒకేసారి విడుదల. మాజీ మంత్రి దేవినేని ఉమతో కృష్ణప్రసాద్ భేటీ. సుమారు గంట పాటు ఇరువురి మధ్య రాజకీయ చర్చ. సిరిసిల్ల జిల్లా మల్కపేటలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన. శ్రీరామచంద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన చిన్నజేర్ స్వామి. ఇవాళ్టి నుంచి 24 వరకు సలేశ్వరం జాతర. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. 26న శ్రీశైలంలో వార్షిక కుంభోత్సవం. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. ఏకాంత సేవలు నిలిపివేత. తిరుమలలో ఏనుగులు హల్చల్. గత రాత్రి శిలాతోరణం పార్కును ధ్వంసం చేసిన ఏనుగులు. బీజేపీపై కేజ్రీవాల్, సునీత సంచలన ఆరోపణలు. కేజ్రీవాల్ ను చంపడానికి కుట్ర పన్నుతుందన్న ఆప్ నేత. దేశంలో కాంగ్రెస్ అంతరించిపోవడం ఖాయం. రాజవంశ వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్న నితీష్ కుమార్. ఢిల్లీలోని గాజీపూర్లో ల్యాండ్ఫీల్డ్ సైట్లో అగ్ని ప్రమాదం. గాల్లో వ్యాపించిన బూడిదతో నిండిన పొగలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఖేష్ ఖుతుల అడవిలో ఎన్కౌంటర్. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి. మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ గా శృతి చక్రవర్తి. బ్యూటీ కాంటెస్ట్ లో 20 మందితో పోటీ పడ్డ శృతి. పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం. 3 వికెట్ల తేడాతో విజయం. 143 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించిన గుజరాత్.